హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. లాస్ట్ బిర్యానీ వీడియోలో చెప్పినట్లు ఈ వీడియోలో డబుల్ కా మీఠా రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా వాల్యుబుల్. సో లెట్స్ స్టార్ట్ డబుల్ కా మీఠా రెసిపీ. ముందుగా పావు లీటర్ పాలు మరిగించి పెట్టుకోండి. చిక్కగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. నేనైతే కాజు, బాదం, పంప్కిన్ సీడ్స్ అండ్ కిస్మిస్ తీసుకుంటున్నా. అండ్ ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నా. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మాడకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న వీటిని తీసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్తో రెసిపీ చేస్తున్నాను. బ్రెడ్ని తీసుకొని ఇలా 4 సైడ్స్లో ఉన్న బ్రౌన్ పార్ట్ని అంతా కట్ చేసుకొని మీకు ఇష్టమైన సైజెస్లో పీసెస్గా కట్ చేసి తీసుకోండి. నేనైతే ఇలా 4 పీసెస్ చేసుకుంటున్నాను. మీకు టైం ఉన్నట్లయితే 2 డేస్ ముందే బ్రెడ్ని ఇలా కట్ చేసుకొని ఆరబెట్టుకొని చేసుకోండి. అప్పుడు పీసెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బ్రెడ్ పీసెస్ని వేసేసి ఒకవైపు మంచి కలర్ వచ్చాక మరోవైపు టర్న్ చేసుకొని పీసెస్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. ఇలాగే కడాయి సైజ్ని బట్టి బ్యాచెస్గా పీసెస్ని వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఆయిల్తో చేయడం ఇష్టం లేకపోతే ఘీలో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులో 1/2 kg షుగర్ తీసుకోండి. ఇప్పుడు ఈ షుగర్లోకి జస్ట్ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ అంతా వాటర్లో కరిగి జస్ట్ మరుగుతున్నప్పుడు ఒక 2 ఇలాచీలని పౌడర్ చేసి వేసుకోండి. ఇలాచీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే పాకం ఇలా మరుగుతున్న టైంలో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇంట్లోకి చేసుకుంటున్నాను కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవట్లేను. ఇప్పుడు మరుగుతున్న పాకంలోకి బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసేసుకోండి. బ్రెడ్ పీసెస్ని 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పాకంతో పాటు ఉడకనివ్వండి. 10 minutes తర్వాత ఉడుకుతున్న బ్రెడ్ ముక్కల్లోకి మరిగించి పెట్టుకున్న పాలు, అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం పచ్చికోవాని చిదిమి వేసుకోండి. యాడ్ చేశాక ఇంకో 10 minutes వరకు దీన్ని బాగా ఉడికించుకోండి. బ్రెడ్ ముక్కలు, పాకం, అలాగే పాలని అంతా ఇలా పీల్చేశాక స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఒక 5 minutes మూత పెట్టి సెట్ అవ్వనివ్వండి. లాస్ట్లో వీటిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. స్వీట్ రెసిపీస్ ఏవైనా చల్లారాక తింటే టేస్టీగా ఉంటాయి. మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. టేస్టీగా మన స్వీట్ క్రేవింగ్స్ని తృప్తిపరిచేలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. నేను చేసే కొన్ని వంకలు పెట్టే మా హస్బెండ్ కూడా ఈ రెసిపీ తిన్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టేస్టీగా కుదిరిందని కాంప్లిమెంట్ ఇచ్చారు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.